ఇవాళ ఈ నియోజకవర్గంలో 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ గెలవలే. 20 ఏళ్ల నుంచి ఈటెల రాజేందర్ చంద్రశేఖరరావు సంకల్లే ఉన్నాడు. ఆయన ఈయనెత్తుకున్నాడు, ఈయన ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇవాళ టీఆర్ఎస్ పని అయిపోయిందని బీజేపీలోకి వచ్చాడు. దాంట్లో కూడా ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయినాక కేసీఆర్ అవినీతి సంగతి తేలుస్తా అన్నాడు. నేను అడుగుతున్న ఈ 16 నెలల ఈటెల రాజేందర్ ఒక్క ఫిర్యాదైన చంద్రశేఖర్ అవినీతి మీద నువ్వు కేంద్రంలో చేసినవా? ఎందుకు నీ ప్రధానమంత్రి నీ హోంమంత్రికి ఫిర్యాదు చేసి కేసీఆర్ దోపిడీ మీద, కాళేశ్వరం విచారణ మీద, మిషన్ భగీరథ మీద, మిషన్ కాకతీయ మీద, హైదరాబాద్లో వేలాది ఎకరాల భూమి కుంభకోణం మీద నువ్వు విచారణ కోసం ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఇవాళ రాష్ట్రం సంగతి దేవుడెరుగు. మానేరు వాగులో ఇసుక దోపిడీ జరుగుతుంది. తనుగుల ఇసుక ర్యాంపులకు నేను పోయొచ్చిన. ఇవాళ ఈ మానేరు 100 సంవత్సరాల నుంచి పేరుకపోయిన ఇసుక, ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక్క తట్ట ఇసుక కూడా తీయకుండా కాపాడితే ఇవాళ వేలాది లారీలు మానేరు వాగుల నుంచి ఇసుక దొంగతనం జరుగుతుంటే, దోపిడీ జరుగుతుంటే, ఇసుక మాఫియా హుజూరాబాద్లో రాజ్యం వెళ్తుంటే నువ్వెందుకు ప్రభుత్వంతో కొట్లాడతలేవని చెప్పి నేను ఈటెల రాజేందర్ నేను అడుగుతున్నా. నువ్వు వాళ్ళకు లొంగిపోయినవా, లేదా దోపిడీలో నువ్వు భాగస్వామివా, లేదా నువ్వు ప్రశ్నిస్తే నీ పాత కేసులు కేసీఆర్ తిరగదోడుతా అన్నాడా? నువ్వెందుకు అడ్డుకుంటలేవని నేను ఈటెల రాజేందర్ నేను అడగదలుచుకున్నా. ఇవాళ ఈటెల రాజేందర్ గారు మీరు ఎవరిని మభ్యపెట్టదలుచుకున్నారు? 2001 నుంచి 2021 వరకు నువ్వు చంద్రశేఖరరావు తోడు దొంగలే కదా. ఇవాళ అక్కడి నుంచి వచ్చి మోడీతో జోడీ కట్టినావు కదా. హుజూర్ నగర్కి ఏం తెచ్చినావని నేను అడుగుతున్నా. ఆయల్ల 2014 రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవినీతి మీద, అక్రమాల మీద, అరాచక పాలన మీద, దోపిడీ మీద మేం కొట్లాడినాం. పెద్దలు జీవన్ రెడ్డి గారు కొట్లాడినరు, మా సీతక్క కొట్లాడింది, పొన్నం ప్రభాకర్ కొట్లాడిండు, అంజన్ కుమార్ యాదవ్ కొట్లాడిండు. నువ్వెక్కడున్నావు బండి సంజయ్ అని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వెక్కడున్నావు? ఈ 8 ఏళ్లలో ఏ పొయ్యిలో వండుకున్నావు? ఇవాళ వచ్చి మమ్మల్ని గెలిపించండి మేము ఉద్ధరిస్తామనే మాట చెప్తున్నావు. ఈ 9 ఏళ్ళు నరేంద్ర మోడీ ఢిల్లీలో, ఇక్కడున్న కేడి చంద్రశేఖరరావు మీరిద్దరు కలిసి లేరా? పార్లమెంట్లో ఏ బిల్లు వచ్చినా, రాష్ట్రపతి ఎన్నికలు వచ్చినా, ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చినా, ట్రిపుల్ తలాక్ బిల్లు వచ్చినా, నోట్ల రద్దు వచ్చినా, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చినా, జిఎస్టి బిల్లు వచ్చినా, ఏది వచ్చినా నువ్వు నరేంద్ర మోడీతోని చంద్రశేఖరరావు జట్టు కట్టిన మాట వాస్తవం కాదా? మీరిద్దరు కలిసే కదా ఇవాళ ఈ చట్టాలన్నీ తెచ్చింది. సింగరేణిని ప్రైవేటు చేయడానికి కంకణం కట్టుకున్నది మీరిద్దరు కలిసి. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దోసుకొని ఇవాళ మీ సంగతి బయటపడి దొంగలు దొరికినాక మా ఇద్దరికి వర్తలేదు, మాకు పంచాయతీ ఉంది, మేము ఒకరంటే ఒకరు పడదని ఇవాళ కథలు చెప్తారు. నేను అడగదలుచుకున్న బండి సంజయ్ని ఈటెల రాజేందర్ ఈ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ గెలిచిండు, హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ గెలిచారు బీజేపీ నుంచి. ఎప్పటిలోగా చంద్రశేఖరరావు గారి అవినీతి మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మిషన్ భగీరథ మీద, మిషన్ కాకతీయ మీద, హైదరాబాదు చుట్టూతో జరుగుతున్న 1000 ఎకరాల భూ కుంభకోణం మీద, సింగరేణి బొగ్గు గనుల దోపిడీ మీద, గోదావరి కృష్ణ మానేరు వాగులో ఇసుక దోపిడీ మీద ఎప్పటి లోపల కేంద్ర ప్రభుత్వం నుంచి విచారణకు ఆదేశాలు ఇప్పిస్తారు. చంద్రశేఖర్ రావును ఆయన కొడుకు డ్రామారావును ఎప్పటి లోపల జైల్లో పెడతారో మీరు చెప్పాలి. లేకపోతే ఈ దోపిడీలో మీరే భాగస్వాములు. ఆ ఎల్లా గ్రనేటు అక్రమంగా విదేశాలకు తరలించిందని ఫిర్యాదు చేసినావు కదా, ఇవాళ ఎందుకు మౌనంగా ఉన్నావు అని చెప్పి బండి సంజయ్ నేను అడగదలుచుకున్నా. మిత్రులారా మీరు ఆలోచన చేయండి. వీళ్ళిద్దరు వేరు వేరు కాదు, వీళ్ళిద్దరు ఒక్కటే. అంగీలు మారినా, జెండాలు మారినా, రంగు మారినా వీళ్ళిద్దరు బుద్ధి ఒక్కటే. వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ కు ప్రజల ఆదరణ పెరుగుతుంది. వీళ్ళిద్దరిని బీఆర్ఎస్ను బీజేపీని బండకేసి కొట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధమైంది. కాబట్టి మేమిద్దరం ఒక్కటి కాదు,
అని నాటకమాడి కాంగ్రెస్ను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రల్ని మీరు ఆలోచన చేయాల్సిందిగా, ఏ మాట అయితే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నష్టపోయిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం, మాట ఇస్తే మాట తప్పని మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి కుటుంబం. అందుకే మిత్రులారా, ఎన్నికలలో చంద్రశేఖరరావు గారు హామీలు ఇచ్చాడు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు, మా మహాలక్ష్మి గ్రూపులకు, మా ఆడబిడ్డలకు 0% వడ్డీ అన్నాడు. ఇవాళ ఇవేవి ఇవ్వలేదు, కానీ పేదల నడ్డీ విరుస్తున్నాడు. సిలిండర్ 1,200 అయింది, పెట్రోల్ 112 అయింది, డీజిల్ ₹100 అయింది. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 24 గంటల ఉచిత కరెంట్ అన్నాడు. నేను ఇవాళ సూటిగా ఈ టీఆర్ఎస్ నాయకులకు నేను సవాలు విసరదాల్చుకున్న, మంత్రులు వస్తాడో ముఖ్యమంత్రి వస్తాడో ఏ సబ్ స్టేషన్ కైనా పోయడం, మీరు ఒకవేళ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే రాబోయే ఎన్నికలలో మేము ఓట్లే అడగం. ఒకవేళ ఉచిత కరెంట్ ఇవ్వకపోతే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.